से आए आपकी किरणों के नीचे। हम जब से आए आपकी किरणों के नीचे, आ गए जैसे शीतल शीतल झरनों के नीचे। आ गए जैसे शीतल शीतल झरनों के नीचे। हम जब से आए। ओम शांति। 19 अक्टूबर 2020 साकार मुरली। मीठे बच्चे, तुम्हें अभी बहुत बहुत साधारण रहना है। ఫ్యాషనబుల్ ऊंचे कपड़े पहनने से भी దేహాభిమాన आता है। బాబా ఏమంటున్నారు, ఇప్పుడు మీరు చాలా సింపుల్గా మామూలుగా ఉండాలి, ఫ్యాషనబుల్గా మంచి బట్టలు అది కట్టుకుంటే కూడా దేహాభిమానం వస్తుంది అంటున్నారు బాబా. ప్రశ్న ఏమంటున్నారు, తకదీర్ మే ऊंच पद नहीं है तो किस बात में बच्चे सुस्ती करते हैं। అంటే బాబా క్యా कहते हैं, తక్దీర్ మే మన భాగ్యంలో ఉన్నత స్థానం లేకపోతే ఏ విషయంలో మీకు సోమరితనం వస్తుంది అంటున్నాడు బాబా. उत्तर है, బాబా कहते बच्चे अपना सुधार करने के लिए चार्ट रखो। మిమ్మల్ని మీరు సరి చేసుకోవడం కోసం దినచర్య రాసుకోండి। याद का चार्ट रखने में बहुत फायदा है। ఈ విధంగా దినచర్య రాసుకోవడంలో చాలా లాభం ఉంటుంది। నోట్బుక్ సదా హాత్ మే హో, మీ నోట్బుక్ ఎప్పుడు కూడా మీ చేతిలో ఉండాలి అంటున్నారు బాబా। చెక్ కరో కిత్నా సమయ బాప్కో యాద్ కియా, గమనించుకోండి మిమ్మల్ని మీరు ఎంతసేపు బాబాని జ్ఞాపకం చేశాము। హమారా రిజిస్టర్ కైసా హై, మా రిజిస్టర్ ఎలా ఉంది। దైవీ క్యారెక్టర్ హై, మాది దైవీ చరిత్రలాగా ఉన్నదా। కర్మ కర్తే బాబాకి యాద్ రహతీ హై, పని చేస్తూ కూడా బాబా జ్ఞాపకంలో ఉన్నామా। యాద్ సే హీ కట్ ఉతరేగి, తెలుసుకోండి బాబాని జ్ఞాపకం చేయటం వల్లనే మీ యొక్క పాపం తరుగుతుంది। ఊంచి తక్దీర్ బనంగి, ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది అని అంటున్నారు బాబా। గీత్ హై భోలానాథ్ సే నిరాలా। ఓం శాంతి। मीठे मीठे बच्चों पास यह लक्ष्मी नारायण का चित्र घर में जरूर होना चाहिए। బాబా ఏమంటున్నారు, ఈ మధురమైన పిల్లల దగ్గర లక్ష్మీనారాయణ చిత్రం తప్పకుండా ఉండాలి। ఇంకో देख बहुत खुशी होनी चाहिए, ఈ చిత్రం చూసి మీకు చాలా ఆనందం అనిపించాలి। क्योंकि तुम्हारा यह है पढ़ाई का ये ऑब्जेक्ट, ఈ చిత్రం ఏమిటనుకుంటున్నారు, ఇది మీ చదువు యొక్క లక్ష్యం అన్నమాట। तुम जानते हो हम स्टूडेंट है और ईश्वर पढ़ाते हैं, మీకు తెలుసు కదా భగవంతుడు చదివిస్తున్నాడు, మేము విద్యార్థులము, ఆయన యొక్క విద్యార్థులమని। ఈశ్వరీయ స్టూడెంట్ వా విద్యార్థి है, हम ये पढ़ते हैं, మేము ఈశ్వరుడి యొక్క విద్యార్థులము, మేము చదువుకుంటున్నాము। सबके लिए यह एक ही उद्देश्य है, అందరికీ కూడా ఒకటే లక్ష్యం। उनको देखते बहुत खुशी होनी चाहिए, ఆ యొక్క చిత్రాన్ని చూడంగానే అందుకని చాలా సంతోషం అనిపించాలి। గీత్ బి బచ్చోని సునా, పిల్లలైతే పాట విన్నారు కదా। बहुत భోలానాథ్ है, ఆయన ఎవరు, చాలా భోలానాథుడు బాబా। कोई శంకర్ కో భోలానాథ్ సమస్తే, కొంతమంది శంకరుని భోలానాథుడు అనుకుంటారు, కానీ फिर शिव और శంకర్ కో మిలా దేతే హే, అలా అనుకొని శివుడు శంకరుడు ఒకటే అనుకుని కలిపేశారు। అభి तुम जानते हो वो शिव ऊंचे से ऊंच भगवान और शंकर देवता, फिर दोनों एक कैसे हो सकते हैं। ఉన్న పరమోన్నతుడైన పరమాత్మ శివుడు మళ్ళా దేవత అయినటువంటి శంకరుడు ఇద్దరు ఒకరు ఎలా అవుతారు అని అడుగుతున్నారు బాబా। ये भी गीत में सुना कि भक्तों की रक्षा करने वाले जरूर भक्तों पर कोई आपदाए है। కాకపోతే భక్తుల పట్ల భక్తులకు చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని రక్షించేవాడు ఆయన అన్నమాట। 5 వికారోं की आपदाए सबके ऊपर है, 5 వికారాల యొక్క ఆపదలు అందరి మీద ఉన్నాయి। భారత్ भी सब है, भगत भी सब है, ज्ञानी जिसको नहीं कहा जा सकता, జ్ఞాని అని ఎవరిని అనాలి। జ్ఞాన और భక్తి बिल्कुल अलग चीज है। జ్ఞానము భక్తి పూర్తిగా వేరు వేరు విషయాలు।
జైసే శివ और శంకర్ अलग है, ఏ విధంగా శివుడు శంకరుడు వేరో ఆ విధంగా. जब ज्ञान मिलता है तो फिर भक्ति नहीं रहती, तुम सुखधाम के मालिक बनते हो. आधा कल्प के लिए సద్గతి మిల్ జాతి है, మీరు సుఖధామానికి యజమాని అవుతారు, అర్ధకల్పం కోసము సద్గతి దొరుకుతుంది. ఏకీ ఇషారేసే తుమ్ ఆధా కల్ప కా వర్షా పాలేతే హో, ఒక్క సైగతో చాలు మీరు అర్ధకల్పానికి వారసులు అవుతున్నారు. దేఖ్తే హో, చూస్తున్నారా, భక్తోంకి ఊపర్ కిత్నీ తక్లీఫ్ హై, భక్తులకి ఎన్ని కష్టాలు ఉన్నాయి. జ్ఞాన్ సే తుమ్ దేవతా బన్ జాతి హో, కానీ జ్ఞానంతో మీరు దేవతలు అవుతున్నారు. फिर जब भक्तों पर भीड़ होती है अर्थात दुख होता है तब बाप आते हैं. ఈ విధంగా భక్తులకు కష్టాలు వచ్చినప్పుడు బాబా వస్తారు. बाप समझाते ड्रामा अनुसार जो पास्ट हुआ सो फिर रिपीट होना है. డ్రామా ప్రకారంగా ఏదైతే జరిగిపోయిందో అది మళ్ళీ తిరిగి జరగాలి. फिर भक्ति शुरू होती है तो वाम मार्ग शुरू होता है. భక్తి మొదలైందంటే ఈ యొక్క వికారి మార్గం మొదలవుతుంది. అర్థాత్ పతిత్ బన్నే కా మార్గ, వామ మార్గం అంటే పతితులయ్యేటువంటి మార్గం. उसमें भी नंबर 1 है काम, అందులో కూడా నంబర్ 1 వికారం ఇది కామ వికారం. जिसके लिए ही कहा जाता है, దాని గురించి ఏమంటారు, काम पर जीत पाने से तुम जगत जीत बनेंगे. కామ వికారాన్ని జయిస్తే మీరు జగజ్జేతలు అవుతారు. वो कोई जीत थोड़ी ही पाते हैं, బయట వాళ్ళు ఏమైనా జయిస్తారా. రావణ రాజ్యమే వికార్ కే బిగర్ తో कोई का भी शरीर पैदा नहीं होता. రావణ రాజ్యంలో వికారాలు లేకుండా ఎవరి శరీరము తయారు కాదు. सतयुग में रावण राज्य होता ही नहीं, सतयुगంలో అయితే రావణ రాజ్యం ఉండనే ఉండదు. वहाँ भी अगर रावण होता तो बाकी भगवान ने రామరాజ్య స్థాపన करके क्या किया, అక్కడ కూడా రావణ రాజ్యమే ఉంటే భగవంతుడు రామరాజ్య స్థాపన చేసింది ఏముంటది. బాప్ కో కిత్నా ఓనా రహతా హై, బాబాకి ఎంత చింత ఉంటుంది. హమారే బచ్చే సుఖీ రహే, తన పిల్లలు సుఖంగా ఉండాలని చింతపడతాడు ఆయన. धन इकट्ठा करके बच्चों को दे देते हैं कि सुखी रहे. లౌకికంలో కూడా తండ్రి ఏమనుకుంటాడు, ధనం సంపాదించి బాగా పిల్లలకి ఇచ్చి పిల్లలు సుఖంగా ఉండాలనుకుంటాడు. పరంతు యహా తో ఐసే హో నహీ సక్తా, కానీ ఇక్కడ అలా కాదు. యహ హీ దుఃఖ్ కి దునియా, ఇది ఉన్నదే దుఃఖంతో కూడిన ప్రపంచము. यह बेहद का बाप कहते हैं तुम वहाँ जन्म जन्मांतर सुख भोगते आएंगे. బాబా అంటాడు మీరు అనేక జన్మలు సుఖాన్ని అనుభవిస్తూ వస్తారు. అదా ధన్ మిల్ జాతా హై, మీకు తరగని సంపద దొరుకుతుంది. 21 జన్మ వహా కోయి దుఃఖ నహీ హోగా, ఇంకా పైగా 21 జన్మల వరకు అలాంటి దుఃఖం కూడా ఉండదు. దివాలా నహీ మారేంగే, ఇక్కడలాగా దివాలా పెట్టేది ఉండదు. యహ బాతే బుద్ధి మే ధారణ కర్ ఆంతరిక్ బడి ఖుషీ రహనీ చాహియే. ఈ విషయాలని మీ బుద్ధిలో ఉంటే మీకు మీ అంతరంగంలో చాలా చాలా సంతోషం ఉంటుంది. తుమారా జ్ఞాన और योग सारा గుప్త హైనా, ఎందుకంటే మీ జ్ఞానయోగాలన్నీ కూడా గుప్తమైనవి. స్థూల హథియార్ ఆది కుచ్ నహీ హై, ఇక్కడ స్థూలమైన ఆయుధాలు ఏవి లేవు. బాప్ సమझाते हैं यह है ज्ञान तलवार, ఇది జ్ఞానమని ఖడ్గం. उन्होंने फिर స్థూల హథియార్ నిషానియా దేవియోं को दे दी है, వాళ్ళకి తెలియక అమ్మవార్లకి స్థూలమైన ఆయుధాలన్నీ చూపించారు. शास्त्र आदि जो पढ़ते हैं वो लोग कभी ऐसे नहीं कहते कि यह ज्ञान तलवार है. శాస్త్రాలు చదివే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క కత్తిని అంటే ఖడ్గాన్ని జ్ఞాన ఖడ్గము అన్నారు. వహ జ్ఞాన ఖడ్గ హై, బేహద్ కా బాప్ హీ బయట సమझाते. ఈ విషయము అనంతమైన తండ్రి మాత్రమే కూర్చోబెట్టి చెప్తారు. వహ సమझते हैं శక్తి సేనా నే జీత్ పాయి హై తో ఏ జరూర్ కోయి హథియార్ హోంగే. శక్తులు ఈ విధంగా జయించారు అంటే ఏదో వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవచ్చు అని వాళ్ళు అనుకుంటారు. బాబా కరి ఏసా భూలే బతాతే, బాబా వచ్చి మనం చేసిన పొరపాట్లన్నీ కూడా తెలియజేస్తారు. ఏ తుమ్హారీ బాత్ బహుత్ డేర్ మనుష్య సునేంగే, మీ విషయాలు మీరు చెప్పే మాటలు ఎంతో మంది వింటారు. విద్వాన్ ఆది బి ఏక్ దిన్ ఆయింగే, విద్వాంసులు పండితులు కూడా ఏదో ఒక రోజున రాక తప్పదు. బేహద్ కా బాప్ హైనా, అందరికీ తండ్రి కదా అయినా. తుమ్ బచ్చోं को श्रीमत पर चलने से ही कल्याण है, चलने में ही कल्याण है. మీరందరూ కూడా శ్రీమతం ప్రకారం నడవటంలోనే మంచి ఉంది అంటున్నాడు. తబ్ దేహాభిమాన్ టూటేగా, శ్రీమతం మీద నడవడం వల్ల దేహాభిమానం పోతుంది. ఇస్లియే షావుకార్ లోగ్ ఆతే హీ నహీ, అందుకని ధనవంతులు అంత తొందరగా రారు. బాప్ కేతే హై దేహ అహంకార్ కో చోడు, దేహ అహంకారాన్ని వదిలిపెట్టండి. అచ్చే కపడే ఆది కా భీ నషా రహతా హై, మంచి
మంచి వస్త్రాలు కట్టుకుంటే కూడా చాలా నష వస్తుందట. తుమ్ అభి వనవాహ మే హోనా, మీరు ఇప్పుడు వనవాసంలో ఉన్నారు కదా. అభి జాతే హో ససుర్గర్, ఇప్పుడు మీరు పుట్టింట్లో ఉన్నారు, వనవాసంలో ఉన్నారు, ఇప్పుడు అత్తగారింటికి వెళ్తారు. వహా తుమ్కో బహుత్ జేవర్ పెహనాయింగే, అక్కడ అన్ని నగలు నాణ్యాలు పెడతారు మీకు. యహా ఊంచే కపడే నహీ పెహన్నే హై, ఇక్కడ మంచి కాస్ట్లీ వస్త్రాలు, ఫ్యాషనబుల్ వస్త్రాలు ధరించొద్దు. బాప్ కేతే హే బిల్కుల్ సాధారణ రానా, పూర్తిగా సింపుల్గా ఉండాలి, మామూలుగా ఉండాలి. జైసే కర్మ మై కర్తా హూ బచ్చోం కో భీ సాధారణ రహనా హై, నేను ఎలా చేశాను అలాగా పిల్లలు కూడా మామూలుగా సాధారణంగా ఉండాలి. నహీ తో దేహ కా అభిమాన్ ఆ జాతా హై, దేహాభిమానం వస్తుంది. ఓ సబ్ బహుత్ నుక్సాన్ కర్ దేతి, ఈ దేహాభిమానం వచ్చిందంటే మీకు చాలా నష్టం చేస్తుంది. తుమ్ జాంతే హో హమ్ ససుర్ గర్ జాతే హై, తెలుసు కదా మీరు అత్తవారింటికి వెళ్తారని. వహా హమ్కో బహుత్ జేవర్ మిలేంగే, అక్కడ చాలా నగలు అవి ఆభరణాలు దొరుకుతాయి. యహా తుమ్కో జేవర్ ఆది నహీ పెన్నే హై, ఇక్కడ మీరు నగలు నాణ్యాలు పెట్టుకోకూడదు, ఏ ఆభరణాలు పెట్టుకోకూడదు. ఆజ్కల్ చోరీ ఆది కిత్నీ హోతీ హై, ఈ రోజుల్లో దొంగతనాలు అవి ఎక్కడ ఎంత ఉన్నాయి. రాస్తే మే హీ డాకు లూట్ లేతే హై, మీరు దారిలో వెళ్తుంటే దొంగలు దోచుకుపోతారు బందిపోట్లు. దేహాభిమాన్ మే ఆనేసే బాప్కు భూల్ జాయింగే, ఆ విధంగా దేహాభిమానంలో వచ్చి మీరు బాబాని మర్చిపోతారు. యహ మెహనత్ అభి హీ మిల్తీ హై, ఈ శ్రమ ఇప్పుడే చెయ్యాలి మీరు. ఫిర్ కభీ భక్తి మార్గమే యహ మెహనత్ నహీ మిలేగి, భక్తి మార్గంలో ఇవన్నీ ఏమీ చేయాల్సిన కష్టం లేదు అంటున్నాడు. అభి తుమ్ సంగం పరహో, మీరు సంగమ యుగంలో ఉన్నారు కదా, అందుకని ఏం చేయాలి, చాలా సింపుల్గా ఉండాలి అంటున్నారు బాబా. తుమ్ జాంతే హో బాప్ ఆతే హీ హై పురుషోత్తమ సంగమ యుగ, మీకు తెలుసు కదా తండ్రి వచ్చేది కూడా ఈ పురుషోత్తమ సంగమ యుగంలోని. లడాయి బి జరూర్ హోగి, సంఘర్షణ కూడా ఇక్కడే ఉంటుంది. అటమిక్ బాంబ్స్ యుద్ధం జరుగుతాయి, అణ్వాయుధాలు ఇక్కడే తయారయ్యి ఇక్కడ యుద్ధం జరుగుతుంది. అది ఖూబ్ బనాతే జరైతే, చాలా తయారు చేస్తారట. కిత్నా భీ మాతా మారోకి ఇక బంద్ హో జాయ్ పరంతు ఐసే తో హో నహీ సక్తా, ఇవందరూ అణ్వస్త్రాలు తయారు చేయొద్దని ఎంత అనుకున్నా కానీ వాళ్ళకి తెలియకుండానే తయారు చేస్తారు. ఎవరు కూడా చేయకుండా ఆపలేరు, ఆగరు కూడా. డ్రామా మీ నూన్ హైనా, డ్రామాలు ఇవన్నీ ఫిక్స్ అయినాయి కదా అంటున్నారు బాబా. సంజానే సే భీ సంజేంగేనే, వాళ్ళకి ఎంత చెప్పినా కానీ ఎంత వివరించినా కానీ అర్థం చేసుకోరు. మౌత్ హోనా హీ హై, మృత్యువు రావాల్సిందే కదా. తో బంద్ కైసే హోగా, వాళ్ళు ఎట్లా ఆపేస్తారు ఇవన్నీ. సమస్తే భీ హై తో భీ బంద్ నహీ కరేంగే, మనం జ్ఞానం చెప్తే అర్థం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తయారు చేసేస్తారు. డ్రామా మీ నూన్ హై, ఇవన్నీ డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నాయి. యాదవో ఔర్ కౌరవం కో క్లాస్ హోనా హీ హై, యాదవులు కౌరవులు నశించిపోవాల్సిందే. యాదవ్ హై యూరోప్ వాసి, యాదవులు అంటే ఫారినర్స్ అనమాట. ఉన్హోంకా హై సన్యాస్ సైన్స్ గమండ్, వాళ్ళకి సైన్స్ మాకే ఎక్కువ తెలుసు అని అహంకారం అనమాట. జిస్సే వినాశ్ హోతాయి, దానివల్ల ఏం జరుగుతుంది, వినాశనం జరుగుతుంది. ఫిర్ జీత్ హోతీ హై సైలెన్స్ గమండ్కి, అప్పుడు ఎవరైతే శాంతంగా ఉన్నారో, శాంతంగా ఉండి గర్వంగా ఉన్నారో వాళ్ళకి జయిస్తారు, విజయం సాధిస్తారు. తుమ్కో శాంతి గమనమే రహనా సిఖాయా జాతా హై, మీరు శాంత స్వరూపంగా ఉండటం బాబా నేర్పిస్తారు ఇక్కడ. బాప్కో యాద్ కరో డెడ్ సైలెన్స్, బాబాని జ్ఞాపకం చేయండి, ప్రశాంతంగా ఉండండి, డెడ్ సైలెన్స్. హమ్ ఆత్మ శరీర్ సే న్యారీ హై, నేను ఆత్మ ఈ దేహానికి అతీతం. శరీర్ छोड़ने के लिए जैसे हम पुरुषार्थ करते हैं, ఈ దేహాన్ని వదిలిపెట్టడానికి ఏ విధంగా పురుషార్థం చేస్తాం కదా, ఐసే కభీ కోయి శరీర్ छोड़ने के लिए పురుషార్థ करते हैं क्या, ఇక్కడైతే మీరు శరీరం వదిలిపెట్టడానికి పురుషార్థం చేస్తారు, అక్కడ మీరు ఏమైనా శరీరం వదిలిపెట్టడానికి చేస్తారా ఏంటి. సారీ దునియా ఢూంఢ్ కర్ ఆవో, ప్రపంచమంతా వెతికి చూడండి. కోయి హై జో బోలే, ఎవరైనా చెప్తారా అలాంటి. హే మహాత్మా అబ్ తుమ్కో శరీర్ छोड़ जाना है, పవిత్ర బను, ఓ ఆత్మ నువ్వు శరీరం వదిలిపెట్టి ఇప్పుడు వెళ్ళిపోవాలి, పవిత్రంగా అవ్వు అని ఎవరైనా చెప్తారా. ఈ ప్రపంచంలో ఎవరు చేయరు, మొత్తం ప్రపంచం అంతా వెతికి చూడండి. నై తో ఫిర్ సజా కానీ పడేగి, అలా చేయకపోతే మీరు పనిష్మెంట్ పొందుతారు అని బాబా చెప్తారు. సజా ఎవరు కౌన్ ఖాతే హై, పనిష్మెంట్ ఎవరు తీసుకుంటారనుకుంటున్నారు. ఆత్మకే పనిష్మెంట్ అంతా, దండన అంతా ఆత్మకే. ఉస్ సమయ సాక్షాత్కార్ హోతా హై, చనిపోయే ముందు సాక్షాత్కారం అవుతుంది. తుమ్నే యహ పాప్ కియే కావు సజా, నువ్వు ఈ పాపాలు చేసావు కనుక ఈ పనిష్మెంట్ తీసుకో అని ఉంటుంది. ఉస్ సమయ ఫీల్ హోతా హై, ఆ టైంలో మీకు ఫీలింగ్ వస్తుంది. జైసే
జన్మ జన్మాంతరికి సజా మిల్తీ హై. ఏ విధంగా అయితే జన్మ జన్మల యొక్క పనిష్మెంట్ దొరుకుతుంది, ఇత్నా దుఃఖ భోగనా బాకీ సుఖకా బ్యాలెన్స్ క్యా రహా. ఇంత దుఃఖం అనుభవించామంటే సుఖం ఇంకా మిగిలిన సుఖం ఏముంది మీకు అని అంటున్నారు బాబా. బాప్ कहते हैं అభి కోయి పాపకర్మ నహీ కరో. ఇప్పుడు ఎలాంటి పాపకర్మ చేయకండి. అప్నా రిజిస్టర్ రఖో. మీ యొక్క రిజిస్టర్ పెట్టుకోండి. హరేక్ స్కూల్ మే చాల్ చలన్ కా రిజిస్టర్ రఖతే హై నా. ప్రతి పాఠశాలలో కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన కోసము కండక్ట్ రిజిస్టర్ పెడతారు కదా. ఆక్యుపేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ బి కహెంగే భారత్ కా క్యారెక్టర్ ఠీక్ నహీ హై. విద్యామంత్రి కూడా చెప్తాడేమని, భారతదేశం యొక్క చరిత్ర బాలేదు అనేసి. బోలో హమ్ ఇన్ లక్ష్మీనారాయణ జైసే క్యారెక్టర్స్ బనాతే హై. మీరు చెప్పండి, లక్ష్మీనారాయణ లాంటి చరిత్ర మేము తయారు చేసుకుంటున్నాము. ఈ లక్ష్మీనారాయణ కా చిత్రతో సదా సాత్మే హోనా చెయ్యే. ఈ లక్ష్మీనారాయణ చిత్రం ఎప్పటికీ మీ వెంట ఉండాలి అంటున్నారు బాబా. యహై ఏం ఆబ్జెక్ట్, ఇదే మా లక్ష్యము. హమ్ ఐసే బంతే హై, మేము ఇలా తయారవుతాము. ఇస్ ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మకి హమ్ స్థాపన కర్ రహే హై శ్రీమత్ పర్. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని శ్రీమతం ప్రకారము తయారు చేసుకుంటున్నాము. యహా చాల్ చలన్కు సుధారా జాతా హై. ఈ యొక్క సంస్థ లోపల ప్రవర్తనని సరిచేయటం జరుగుతుంది, అంటే పరివర్తన చేయటం జరుగుతుంది అని. తుమ్హారీ యహా కచేరీ బి హోతీ హై. మీకు ఇక్కడ అంతా కూడా తీర్పు జరుగుతుంది. సబ్ సెంటర్స్ పర్ బచ్చోంకో కచేరీ కర్నీ చాహియే. సెంటర్లలో మీరు కూర్చొని వాళ్ళకి తీర్పు చెప్పాల్సి ఉంటుంది. రోజు బోలో చాట్ రఖోతో సుధార్ హోగా. ప్రతిరోజు చెప్పండి, దినచర్య రాసుకుంటేనే మీరు బాగుపడతారు. కిస్కి తక్దీర్ మే నహీ హై తో. కొంతమందికి భాగ్యంలో లేకపోతే ఏమవుతుంది, ఫిర్ సుస్తీ కర్ లేతే హై, సోమరితనం వస్తుంది. చాట్ రఖనా బడా అచ్చా హైనా. దినచర్య రాసుకోవడం మంచి విషయం కదా. తుమ్ జాన్తే హో हम इस 84 के चक्कर को जानने से ही చక్రవర్తి రాజా బన్ జాతే. మీకు తెలుసు కదా, 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడం వల్ల చక్రవర్తి రాజా అవుతారు కదా. కిత్నా సహజ్ హై, ఎంత సులభం ఇది. और फिर पवित्र भी बनना है. దాంతోపాటు పవిత్రంగా కూడా ఉండాలి. యాద్కి యాత్ర కా చాట్ రఖో. దినచర్య గురించి రాసి పెట్టుకోండి, ఎంతసేపు చేస్తున్నాము అని. దినచర్యలో బాబాని ఎంతసేపు జ్ఞాపకం చేస్తున్నామని రాసి పెట్టుకోండి. ఇస్మే తుమ్కో బహుత్ ఫాయిదా హై. దీనివల్ల చాలా లాభం ఉంటుంది. నోట్బుక్ నహీ నికాలా తో సమझो. నోట్బుక్ తీసుకురాలేదనుకోండి, బాబాకు యాద్ నహీ కియా, బాబాని జ్ఞాపకం చేయలేదు. నోట్బుక్ సదా హాత్ మే రఖో. నోట్బుక్ ఎప్పుడు కూడా మీ చేతిలో పెట్టుకోండి. అప్నా చాట్ దేఖో, కితనా సమయ బాప్కు యాద్ కియా. ఎంతసేపు మేము బాబాని జ్ఞాపకం చేశాము. యాద్ బిగర్ జంక్ ఉతర్నా సకే. బాబాని జ్ఞాపకం చేయకుండా మీకు పాపం తరగదు. కట్ ఉతారనే కే లియే చీజ్ కో ఘాస్ లేట్ మే డాల్తే హై నా. పాపం తరగాలంటే ఏం చేయాలి, మనకు తుప్పు పోవాలి అంటే సూదిని ఏం చేస్తారు, కిరసనాయిల్లో వేస్తారు. అలాగే కర్మ కర్తే హుయే బి బాప్కు యాద్ కర్నా హై. ఆ విధంగా కర్మ చేస్తూ కూడా బాబాని గుర్తు చేయాలి. తో పురుషార్థ కా ఫల్ మిల్ జాయేగా. మీరు చేసిన ప్రయత్నానికి ఫలితం దొరుకుతుంది. మెహనత్ హైనా ఐసే హీ తోడే హీ తాజ్ రఖ్ దేంగే సిర్ పర్. అదేవిధంగా మీరు కిరీటం పెడతారా తల మీద ఊరికే. బాబా ఇతనా ఊంచి పద్ పాతే హై, కుచ్ తో మెహనత్ కర్నీ హై. ఏదో కొంచెమైనా శ్రమ పడాలి కదా. ఇస్మే హాత్ పాం ఆది కుచ్ భీ నహీ చలానే హై. ఇందులో కాళ్ళు చేతులు ఏం ఆడించేది లేదు, కష్టపడేది లేదు. పడాయితో బిల్కుల్ సహజ్ హై. బుద్ధి మే హై శివ బాబా సే బ్రహ్మ ద్వారా హమ్ యహ్ బన్ రహే హై. కాకపోతే మీ బుద్ధిలో ఏముంటుంది, శివబాబా నుంచి బ్రహ్మ ద్వారా ఇలా తయారవుతున్నాము. కహా భీ జాతే హో తో బ్యాజ్ పడా రహే. ఎక్కడికి వెళ్ళినా బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్ళాలి. బోలో వాస్తవమే కోట్ ఆఫ్ ఆర్మ్స్ హై. ఇది మన యొక్క ధర్మానికి చిహ్నం అనమాట. సంజానికి బడి రాయల్టీ చాహియే. చెప్పేటప్పుడు చాలా గొప్పగా చెప్పగలగాలి. బహుత్ మీఠాపన్ సే సంజానా. చాలా మధురంగా కూడా చెప్పగలగాలి. కోట్ ఆఫ్ ఆర్మ్స్ పర్ బి సంజానా హై. ఈ యొక్క బ్యాడ్జీ అంటే మన కోట్ ఆఫ్ ఆర్మ్స్ కాబట్టి, ఇప్పుడు మన దేశానికి కోట్ ఆఫ్ ఆర్మ్స్ ఉంటాయి కదా, అలాగే ఇది మన బ్యాడ్జీ. దీని గురించి కూడా మీరు చెప్పాలి. ప్రీతి బుద్ధి और విపరీత బుద్ధి కిస్కో కహా జాతా హై. ప్రీతి బుద్ధి అని ఎవరిని అంటారు, విపరీత బుద్ధి అని ఎవరిని అంటారు. తుమ్ బాప్కో జాన్తే హో. మీరు బాబా తెలుసు కదా, బాబాకు తెలుసు కదా, బాబా తెలుసు కదా మీకు. లౌకిక బాప్కో తో గాడ్ నహీ కహెంగే నా.
లౌకిక తండ్రినైతే భగవంతుడు అన్నారు కదా అంటున్నాడు, వ బేహద్ కా బాప్ హీ పతిత్ పావన్ సుఖ కా సాగర్ హై, ఉన్సే హీ సుఖ ఘనేరే మిల్తే హై. ఆయనతోనే సుఖ సంపదలు దొరుకుతాయి కదా అంటున్నాడు బాబా. అజ్ఞాన్ కాల్ మే సమస్తే హై మా బాప్ సుఖ దేతే హై, ససుర్ గర్ బేజ్ దేతే హై. అంటే అజ్ఞానంలో ఏంటి, తల్లిదండ్రి సుఖాన్ని ఇస్తారు, అత్తగారింటికి పంపిస్తారు. అబ్ బా తుమ్హారా హై బేహద్ కా ససుర్ గర్, కానీ మీదే అనంతమైన అత్తగారిల్లు, వహై హద్ కా. ఇదైతే మామూలుగా భౌతికంగా ఉంటుంది. వహ మా బాప్ కర్కే 5-7 लाख కరోడ్ దేంగి. ఆ తల్లిదండ్రి అయితే ఏం చేస్తారు, లౌకిక తల్లిదండ్రి ఒక 1 లక్ష 5-6 లక్షలు లేదా 10 లక్షలు అట్లా ఇస్తారు, లేదా ₹1 కోటి ఇస్తారు. తుమారాతో బాప్నే నామ్ రఖా హై పద్మాపదంపతి బన్నే వాళ్ళే వచ్చి. కానీ మీకేం పేరు పెట్టాడు బాబా, పద్మాపతులు అవుతారు అని చెప్తున్నాడు. అంటే ఎంత మల్టీ మిలియనర్స్ ఉన్నారు, కోటాను కోట్లు. వహాతో పైసేకి బాత్ హీ నహీ, అక్కడ డబ్బుతో పని ఏమీ లేదు మీకు, सब कुछ मिल जाता है, అన్నీ దొరుకుతాయి మీకు. बड़े अच्छे अच्छे महल होते हैं, जन्म जन्मांतर के लिए तुमको महल मिलते हैं. సుధామా కా మిసాల్ హై నా, సుధాముడి ఎగ్జాంపుల్ ఉంది కదా, చావల్ ముట్టి సునా హై తో యహా వహ భీ లే ఆతే హై. అందుకని ఇక్కడ సుధాముడు పిడికెడు అటుకులు తీసుకొచ్చాడు అని చెప్తే ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో కొంచెం పిడికెడు ఇవ్వడానికి పట్టుకొని వస్తారు. అవి చావల్ రూఖా తోడి ఖాయింగే, ఉత్తమని బియ్యం పట్టుకొస్తే అవి ఒట్టి బియ్యం ఎవరు తింటారు, ఒట్టి బియ్యం ఎవరు తింటారు అంటున్నాడు బాబా. थोड़ी खाएंगे तो उनके साथ कुछ मामले मसाले आदि भी ले आते हैं. అందుకని దాంతోపాటు ఏం చేస్తారు, దానికి కావలసిన సామాగ్రిని తీసుకొని వస్తారు. కితనా ప్రేమ్ సే లే ఆతే, ఎంత ప్రేమతో తెస్తారు. బాబాతో హమ్కో జన్మ జన్మాంతర్ కే లియే దేంగేనా, మీరు ఇంత ప్రేమతో తెస్తే బాబా కూడా అనేక జన్మల వరకు మీకు ఇస్తాడు కదా. ఇస్లియే కహా జాతా హై దాత, అందుకని ఆయన దాత అయ్యారనమాట. భక్తి మార్గమే తుమ్ ఈశ్వర్ అర్ధ దేతే హో, భక్తి మార్గంలో మీరు ఈశ్వర అర్పణం అని ఇస్తారు. తో అల్పకాల్ కే లియే దూసరే జన్మ మే మిల్ జాతా హై, టెంపరీగా మరో జన్మలో దొరుకుతుంది భక్తి మార్గంలో చేసింది. కోయి గరీబోं को देते हैं, కాలేజ్ बनाते हैं तो दूसरे जन्म में पढ़ाई का दान मिलता है. కొంతమంది పేదవాళ్ళకి ఇస్తారు, కాలేజీలు జరిపిస్తారు, అందువల్ల దానికి చదువు తర్వాత జన్మలో దొరుకుతుంది అనమాట. ధర్మశాల బనాతే హై తో మకాన్ మిల్తా హై, ధర్మశాల కట్టించడం వల్ల, సత్రం కట్టించడం వల్ల ఇల్లు దొరుకుతుంది. క్యోంకి ధర్మశాల మే బహుత్ ఆకర్ సుఖ పాతి హై, ధర్మశాలలో చాలా మంది సుఖాన్ని పొందుతారు. ఏతో జన్మ జన్మాంతరికి బాత్ హై, ఇక్కడైతే జన్మ జన్మల యొక్క విషయం ఉంటుంది కదా. తుమ్ జాన్తే హో శివ్ బాబా కో జో దేతే హై వह सब हमारे ही काम में लगाते हैं. శివ బాబాకి ఏది ఇచ్చినా మీరు అది ఆయన మనకే ఉపయోగిస్తారు అంటున్నారు బాబా. శివ బాబాతో अपने पास रखते नहीं, శివ బాబా తన దగ్గర పెట్టుకోరు. इनको भी कहा सब कुछ दे दो, బ్రహ్మ బాబా కూడా ఆయన ఏం చెప్పారు, అంతా ఇచ్చేసేయండి. తో విశ్వకే మాలిక్ బన్ జాయింగే, వినాశ సాక్షాత్కార్ भी कराया. అప్పుడు బాబాకి వినాశం సాక్షాత్కారం చేయించారు. రాజాయి కా సాక్షాత్కార్ भी कराया, రాజ్యం సాక్షాత్కారం కూడా చేయించారు బాబా. బస్ నషా చెడ్ గయా, బాబా हमको विश्व का मालिक बनाते हैं, బాబా మనకు విశ్వ యజమానిగా చేస్తారు. వినాశ సాక్షాత్కార్ भी कराया. गीता में भी है, अर्जुन को साक्षात्कार कराया. मुझे याद करो तो तुम यह भागीरथ को भी कोई मुझे याद करो तो तुम यह बनेंगे, మీరు నన్ను గుర్తు చేస్తే ఈ విధంగా అవుతారు. వినాశ और स्थापना का साक्षात्कार कराया. तो इनको भी शुरू में खुशी का पारा चढ़ गया. బ్రహ్మ బాబా కూడా మొదట్లో చాలా సంతోషం అనిపించింది. డ్రామా మే ఈ పాట తానా, డ్రామాలో ఈ పాత్ర ఉంది కదా, భాగీరథ్ కోబీ కోయి జాంతే తోడి, భగీరథుడికి గురించి ఎవరికైనా తెలుసు అంటున్నాడు బాబా. తుమ్ బచ్చోं को यह एम ऑब्जेक्ट बुद्धि में रहनी चाहिए, ఈ లక్ష్యం మీకు పిల్లల బుద్ధిలో ఉండాలి. हम यह बनते हैं, जितना పురుషార్థ కరేంగే ఉత్నా ఊంచ్ పద్ పాయేంగే, మీరు ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి పొందుతారు. గాయా జాతా హై ఫాలో ఫాదర్, అందుకే తండ్రిని అనుసరించండి అంటారు. ఇస్ समय की बात है, बेहद का बाप कहते हैं मैं जो राय देता हूँ उस पर फॉलो करो, इसने क्या किया సో भी बताते हैं. ఈయన ఏం చేశారో చెప్తారు బాబా. ఉनको సౌదాగర్ రత్నాగర్ జాదూగర్ कहते हैं. బాబాని ఎన్ని రకాలుగా మహిమ చేస్తారు. బాబానే అచానక్ హీ
सब कुछ छोड़ दिया बाबा అంతా సడన్ గా వదిలిపెట్టేశారు కదా బ్రహ్మా బాబా పహలే ఇన్ రత్నం కా జౌహరీ థా బాబా ఆ రత్నాలకు వ్యాపారస్తుడు అనమాట అబో అవినాశి జ్ఞాన రత్నం కా జౌహరీ బనా ఆ రత్నాల వ్యాపారం వదిలిపెట్టేసి ఈ శాశ్వతమైన జ్ఞాన రత్నాల వ్యాపారానికి దిగాడు ఆయన హెల్ కో ఎవెన్ బనానా కిత్నా బడా జాదూ హై నరకాన్ని స్వర్గంగా మార్చడం ఎంత అద్భుతం అంటున్నాడు ఫిర్ సౌదాగర్ భీ హై చక్కగా వ్యాపారం బచ్చంకో కిత్నా అచ్చా సౌదా దేతే ఎంత మంచి మంచి వస్తువులు ఇస్తాడు బాబా ఖక్పన్ చావల్ ముట్టి లేకర్ మహల్ దే దేతే హై బాబా ఏమిస్తాడు చెత్తా చెదారం అంతా తీసుకొని మహల్స్ ఇస్తాడు కిత్నీ అచ్చి కమాయి కరానే వాలా హై ఎంత మంచి సంపాదన చేయించేవాడైనా జవహరాత్ కే వ్యాపార్ మే భీ ఐసే హోతా హై ఈ వజ్రాల వ్యాపారంలో కూడా అలాగే ఉంటుంది కోయి అమెరికన్ గ్రాహక్ ఆతా హై తో ఉన్సే 100 की चीज़ को 500 1000 भी ले लेंगे 100 రూపాయల వస్తువుని 5000కు కూడా 500కు 5000 కూడా తీసుకుంటారు उनसे तो बहुत पैसे लेते हैं तुम्हारे पास तो सबसे पुरानी चीज़ है प्राचीन योग మీ దగ్గర అందరికి అన్నిటికంటే కూడా ప్రాచీన యోగము పాత వస్తుంది तुमको अब भोलानाथ बाप मिला है कितना बोला है ఎంత అమాయకుడైనా तुमको क्या क्या बनाते మిమ్మల్ని ఏం తయారు చేస్తున్నాడు ఆయన కకపన్ కే బదలే तुमको 21 జన్మों के लिए क्या बना देते మీరిచ్చే చెత్తా చెదారానికి బదులుగా ఆయన ఏమిస్తారు మనుష్యంకు కుచ్ भी पता नहीं మనుషులకి ఏం అర్థం కావట్లేదు కभी कहेंगे भोलानाथ ने यह दिया कभी कहेंगे अंबा ने दिया గురువు ने दिया ఒకసారి ఏమో భగవంతుడు ఇచ్చాడంటారు ఒకసారి ఏమో దేవి అమ్మవారు ఇచ్చారంటారు కొన్నిసార్లు గురువులు ఇచ్చారంటారు యహతో హై పడాయి ఇదంతా దేనికి సంబంధం లేదు ఇదంతా చదువుకోవాలి తుమ్ ఈశ్వరీయ పాఠశాల మే బయటి హో మీరు ఎక్కడ కూర్చున్నారు ఈశ్వరుడి పాఠశాలలో కూర్చున్నారు ఈశ్వరీయ పాఠశాల కహెంగే గీతాకు ఇక్కడ గీతా జ్ఞానం చెప్పడం జరుగుతుంది గీతా మే హై భగవాన్ వాచ్ గీతలో ఎవరు చెప్పారు భగవంతుడు చెప్తున్నాడు కదా పరంతు యహ భీ కిస్కో పతా నహీ హై ఇది కూడా ఎవరికి అర్థం కాదు కి భగవాన్ కిస్కో కహా జాతా కోయి సే భీ పూఛో ఎవరినైనా అడగండి పరంపిత పరమాత్మకు జాంతే హో భగవంతుడు అంటే ఏంటి తెలుసా పరంపిత అంటే ఎవరో తెలుసా బాప్ హై భగవాన్ ఆయన ఈ సృష్టికి వనమాలి ఈ సృష్టి అనే వనానికి యజమాని తుమ్కో కాంటోన్సే పూల్ బనా రహే హై ముళ్ళల్లాంటి మీ అందరినీ కూడా పువ్వుల్లాగా చేస్తున్నారు ఉన్కో గార్డెన్ ఆఫ్ అల్లా కహతే హై దాన్ని ఉద్యానవనం అంటారు యూరోపియన్ లోగ్ బీ కహతే హై ప్యారడైజ్ అందుకే వాళ్ళు స్వర్గము అంటారు ప్యారడైజ్ అంటారు బరోబర్ భారత్ పరిస్థాన్ థానా అప్పుడు కబరిస్తాన్ హై అది ఒకప్పుడు తప్పకుండా స్వర్గంలాగా ఉండేది ఇప్పుడేం శ్మశాన వాటికి అయిపోయింది అభి ఫిర్ తుమ్ పరిస్థాన్కే మాలిక్ బంతే హో అందువల్ల ఇప్పుడు మీరు స్వర్గానికి యజమాని అవుతున్నారు బాప్ ఆకర్ సోయే హుయే కో జగాతే హై బాబా వచ్చి నిద్రపోయిన వాళ్ళని మేల్కొల్పుతున్నాడు అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళని మేల్కొల్పుతున్నాడు ఏ భీ తుమ్ జాంతే హో నంబర్ వార్ పురుషార్థానుసార్ जो खुद जाग जाते हैं तो दूसरों को भी जगाते हैं ఎవరైతే వాళ్ళు తెలుసుకుంటారో ఈ జ్ఞానాన్ని మేల్కొంటారో వాళ్ళు ఇతరులను కూడా మేల్కొల్పుతారు నహి జగాతే తో గోయా ఖుద్ జగా హువా నహి వాళ్ళు ఎవరిని మేల్కొల్పటలేదు అనుకోండి వాళ్ళు కూడా అలాగే గాఢ నిద్రలో అజ్ఞాన నిద్రలో ఉన్నట్టే తో బాప్ సమझाते हैं इन गीतों आदि की भी ड्रामा में नोंद है ఈ పాటలు ఇవన్నీ కూడా డ్రామాలో ఫిక్స్ అయ్యే ఉన్నాయి कोई गीत बहुत अच्छे हैं కొన్ని పాటలు చాలా బాగుంటాయి जब तुम उदास हो जाते हो तो वह गीत बजाओ तो खुशी में आ जाएंगे ఎప్పుడైనా మీకు డల్గా అనిపిస్తే అలాంటి పాటలు పెట్టుకోండి సంతోషం అనిపిస్తుంది రాత్ కే రాహి తక్ మత్ జానా సుబహ కా మంజిల్ దూర్ నహీ యహ్ భీ అచ్చా హై రాత్రి పైనుంచే ఓ బాటసారి అలసిపోవద్దు శుభోదయం కాబోతోంది ఈ పాట ఎంత బాగుంది అబ్ రాత్ పూరి హోతీ హైనా బ్రహ్మరాత్రి పూర్తయిపోతుంది కదా అంటున్నారు బాబా మనుష్య సమస్తే హై జిత్నా భక్తి కరెంగే ఉత్నా భగవాన్ జల్దీ మిలేగా భక్తి ఎంత ఎక్కువ చేస్తే అంత భగవంతుడు తొందరగా దొరుకుతాడు హనుమాన్ ఆది కా సాక్షాత్కార్ హువా తో సమస్తే హై భగవాన్ మిలా హనుమంతుడు సాక్షాత్కారమైన భగవంతుడు దొరికాడు అనుకుంటారు బాప్ कहते हैं ये साक्षात्कार आदि की सब ड्रामा में नून है సాక్షాత్కారాలు కావడానికి డ్రామాలో ఫిక్స్ అయి ఉంది जो भावना रखते हैं उसका साक्षात्कार हो जाए ఎవరు ఏ భావన పెట్టుకుంటే అదే వాళ్ళకు కనిపిస్తుంది బాకీ ఐసా కోయి హోతా నహీ అలాది ఏం జరగదు
కాకపోతే అలా అనిపిస్తుంది అంతే. బాప్నే కహా హై ఏ బ్యాజ్తో సబ్కో సదైవ పడా రహే. ఈ బ్యాడ్జ్ ఎప్పుడు కూడా అందరు పెట్టుకునే ఉండాలి. కిసమ్ కిసమ్కే బంతే రహతే హై. వెరైటీ బ్యాడ్జ్ తయారవుతుంది కదా, ఏ బహుత్ అచ్చా హై సమజానేకే లియే. ఇవన్నీ కూడా చెప్పడానికి చాలా బాగుంటాయి. తుమ్ రుహానీ మిలిటరీ హోనా, మిలిటరీకు హమేషా నిషానీ రాతి హై. మిలిటరీ వాళ్ళకి ఎప్పుడు కూడా గురి వేయటం గుర్తు పెట్టుకుంటారు, ఒక లక్ష్యం ఉంటుంది. తుమ్ బచ్చోంకో భీ యహ్ హోనే సే నషా రహేగా. వాళ్ళకు కూడా బ్యాడ్జ్ పెట్టుకుని వాళ్ళు నషాలో ఉంటారు. మీరు కూడా అలా ఉండాలి కదా. హమ్ యహ్ బన్ రహే హై, హమ్ స్టూడెంట్ హై, మేము ఇలా తయారవుతున్నాము, మేము విద్యార్థులము. బాబా హమ్కో మనుష్య సే దేవతా బనా రహే హై. బాబా మమ్మల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు మనుషుల్ని. మనుష్య దేవతావుకి పూజ కర్తే హై. దేవతాయితో దేవతాకి పూజ నహీ కరెంగే. దేవతలు పూజ చేస్తారా అని అడుగుతున్నారు బాబా. यहाँ మనుష్య దేవతాओं की పూజా करते हैं क्योंकि वह శ్రేష్ఠ है. ఇక్కడ మనుషులు దేవతలను పూజిస్తున్నారు, కానీ ఎందుకు? వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు కనుక దేవతలు. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सार है बुद्धि में सदा अपने एम ఆబ్జెక్ట్ యాద్ రఖనీ హై. బుద్ధిలో మీరు ఎప్పుడు కూడా ఈ లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. లక్ష్మీనారాయణ కా చిత్ర సదా సాత్ రహే. లక్ష్మీనారాయణ చిత్రం ఎప్పుడు కూడా మీ వెంట పెట్టుకోండి. ఇసి ఖుషీ మే రహో కి హమ్ ఐసా బననే కే లియే పఢ్ రహే హై. మేము ఈ విధంగా తయారవడం కోసము చదువుకుంటున్నాము గుర్తుపెట్టుకోండి. అభి హమ్ హై గాడ్లీ స్టూడెంట్. మనం ఎవరము? ఈశ్వరీయ విద్యార్థులు. अपना पुराना कखपन चावल ముట్టి దే మహల్ లేనే హై. మనం పాతది చెత్త గుప్పెడు పనికిమైన చెత్త ఇచ్చి పిడికెడిచ్చి మహల్స్ తీసుకోవాల్సిన వాళ్ళం. బ్రహ్మా బాప్కో ఫాలో కర్ అవినాశి జ్ఞాన్ రత్నం కా జవహరీ బననా హై. బ్రహ్మా బాబాని అనుసరించండి, ఆయన ఈ అవినాశి జ్ఞాన రత్నాల యొక్క వ్యాపారం చేస్తున్నాడు కదా, మీరు కూడా అలా చేయండి. వరదానం అశరీరీ పన్కే ఇంజెక్షన్ ద్వారా ఎప్పుడు కూడా నేను ఆత్మ శరీరం కాదు అనే ఇంజెక్షన్ మాటికి వేసుకుంటూ ఉండాలి. అశరీరీ పన్కే ఇంజెక్షన్ ద్వారా మన్కో కంట్రోల్ కర్నే వాలే, మనసును కంట్రోల్ చేసుకునేవారై ఏకాగ్ర చిత్త భవ. ఆ ఒకే తండ్రి మీద మీరు చిత్తాన్ని నిలపండి. జైసే ఆజ్కల్ అగర్ కోయి కంట్రోల్ మే నహీ ఆతా హై. ఈ రోజుల్లో ఎవరైనా మీ కంట్రోల్లో రారు. బహుత్ తంగ్ కర్తా హై, చాలా విసిగిస్తారు. ఉచ్చల్తా హై, వాళ్ళు పరుగులు తీస్తుంటారు. యా పాగల్ హో జాతా హై, పిచ్చివాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటారు. తో ఉన్కో ఐసా ఇంజెక్షన్ లగా దేతే హైనా. వాళ్ళకి ఎలాంటి ఇంజెక్షన్ ఇస్తారు? మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. వాళ్ళ యొక్క హోష్ లేకుండా ఉంటారు కదా, అందుకని కొంచెం పూర్తిగా మైండ్కి రెస్ట్ ఇవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తారు బయట ప్రపంచంలో. తో ఉన్కో ఐసా ఇంజెక్షన్ లగా దేతే హై జో వో శాంత హో జాతే. వాళ్ళు శాంతంగా పడుకొని పోతారు అన్నమాట. మరి మనం ఏం చేయాలి? ऐसे अगर संकल्प शक्ति आपके कंट्रोल में नहीं आती तो, ఒకవేళ మీ సంకల్ప శక్తి మీ కంట్రోల్లో రాకపోతే అశరీరీ పన్కా ఇంజెక్షన్ లగాదు. నేను శరీరం కాదు ఆత్మ అనే ఒక ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ ఉండండి. ఫిర్ సంకల్ప శక్తి వ్యర్థ నహీ ఉచలేగి. అప్పుడు సంకల్పాల శక్తి వ్యర్థంగా పరుగులు తీయదు. సహజ ఏకాగ్రచిత్ హో జాయేంగే. ఈజీగా మీరు ఏకాగ్రచిత్తంగా ఉంటారు. लेकिन यदि बुद्धि की लगाम बाप को देकर फिर ले ले तो బుద్ధి యొక్క కళ్యాణ్ని బాబాకి ఇచ్చారు, మళ్ళీ తీసుకుంటే ఏమవుతుంది? మన వ్యర్థకి మెహనతమే డాల్ దేతా హై. మనసు ఏం చేస్తుంది? వ్యర్థం తీసుకొచ్చి మన కష్టపెట్టి కష్టంలో పడేస్తుంది అన్నమాట. అబ్ వ్యర్థకి మెహనత్ సే చూట్ జాओ. కాబట్టి ఈ వ్యర్థమనే శ్రమ నుండి రక్షించుకోండి అంటున్నారు బాబా. స్లోగన్ అప్నే పూర్వజ స్వరూప్ కో స్మృతి మే రఖ్. మీ పూర్వజ స్వరూపం అంటే మీరు ఈ సృష్టికంతరికి కూడా పూర్వీకులు అనమాట. అలా స్మృతిని గుర్తుపెట్టుకోండి. ఆ సర్వ ఆత్మ పర్ రెహం కరో. అందరి ఆత్మలపైన మీరు దయ చూపించండి అని అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు పాయింట్ ఏంటి దాదీది? हमारे संगठन का सूत्र है एक मत. एक मत का आधार है फेथ.
మనం అందరం కలిసిమెలిసి ఉండాలంటే దానికి ఒకటే సూత్రం, అందరిది ఒకటే అభిప్రాయం అయి ఉండాలి. ఆ ఒకే అభిప్రాయానికి ఆధారం ఏంటి? విశ్వాసం. జబ్ ఆపస్ మే ఏక్ దో మే ఫెయిత్ రఖతే హై తో సహయోగ్ అవశ్య మిల్తా హై. ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉంటే తప్పకుండా సహకారం అనేది దొరుకుతుంది. ఆప్కా కార్య సో మేరా కార్య, మీ పని నా పని అనుకుంటారు. ఫేత్ కే పీछे మై ఔర్ తూ, తేరా ఔర్ మేరా సబ్ సమాప్త హో జాతా. విశ్వాసం ఉన్నట్లయితే నేను నువ్వు, నీది నాది అనేవి ఉండనే ఉండవు. ఫెయిత్ రహే తో కభీ భీ అభిమాన్ నహీ ఆయేగా. ఒకవేళ విశ్వాసం ఉంటే అహంకారం రాదు మనకి. ఆప్కి మహిమ సో మేరీ మహిమ, మీ యొక్క గొప్పతనం ఉందంటే అది కూడా నా గొప్పతనమే అనుకుంటాము. ఆప్కి బడాయి సో మేరీ బడాయి, इसलिए हम अपने समान సేవా సాథియోं को और सर्व को इतना रिगार्ड दे. అందుకని నీ గొప్పతనం నా గొప్పతనం అనుకోకుండా నీది నాది తేడా లేదు అని మనం మనకు తోడుగా ఉన్నటువంటి సేవాదారులందరినీ కూడా, అందరినీ, మిగతా విద్యార్థుల్ని అందరినీ, మొత్తానికి అందరినీ కూడా గౌరవించటం నేర్చుకోవాలి. నేర్చుకుంటే స్వతహీ హమీ భీ రిగార్డ్ దేనే బిగర్ రహన సకే, మనం కూడా గౌరవం ఇవ్వకుండా ఉండలేము ఎవరికి కూడాను. అచ్చా, ఓం శాంతి. सुहाना